తులారాశి వారికి 2026వ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉందా? విశేషంగా ఉంది. ఆహా! గత సంవత్సరం అఖండ విజయాల్ని సాధించారు. హ్మ్. అదే అఖండ విజయాలు ఈ సంవత్సరం కూడా, అంటే అఖండ 2 ఈ సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే 100% అనుకూల ఫలితాలు. ఓకే. కారణం ఏంటంటే తులారాశి వారికి అదృష్ట యోగము గురువు 2 సార్లు యోగిస్తున్నాడు. అంటే ఒకే సంవత్సరం 2 సార్లు గురువు యోగించడం అనేది చాలా అరుదు. అది ఈ రాశికి ఏర్పడుతుంది. ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. అందులో సంవత్సర ప్రారంభంలోనే గురువు భాగ్యరాశిలో పూర్వపుణ్యాన్ని సూచిస్తూ ఉంటుంది ఆ రాశి. కాబట్టి భాగ్యంలో గురువు చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తారు. గురువు బాగున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం, అంటే వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అలాగే అభివృద్ధికి చేసేటటువంటి కార్యాలన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఇవన్నీ ఏది మీరు క్వశ్చన్ అడిగినా దానికి ఎస్ 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 ఓకే ఓకే అని వస్తుంది ఆన్సర్. అన్ని 100% అన్నమాట. తర్వాత సంవత్సరం మధ్యలో అంటే జూన్ నుండి మనకి ఒరిజినల్గా కూడా మనకి జూనే సంవత్సరం మధ్య కదా. అవును. కాబట్టి జూన్ నుండి గురువు మారుతున్నాడు కాబట్టి జూన్ 2వ తారీఖు 10వ రాశిలోకి వెళ్తున్నాడు. అప్పుడు కొద్దిగా మారుతుంది టైము. మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ఫామ్. మళ్ళీ అక్టోబర్ నుండి లాభంలో గురువు. ఈ విధంగా ఉన్నది గురువు యొక్క సంచారం. అలాగే 6వ రాశిలో శని గత కొంతకాలంగా అక్కడే ఉండి వారిని రక్షిస్తూ ఉన్నారు. ఎస్ ఎస్ రక్షిస్తూ ఉన్నారు. 6వ రాశిలో శని, అసలు శని రక్షించే రాశులే చాలా తక్కువ. అంటే మనకి ఎన్ని రాశులు ఉన్నాయి? 12 రాశులు ఉన్నాయి. అందులో ఏ ఏ స్థానాల్లో ఉంటే శని రక్షిస్తాడు అంటే 3, 6, 11, ఓన్లీ 3. ఈ 3 రాశుల్లోనే శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వాళ్ళ కార్యసిద్ధిని ఇస్తూ ఉంటారు. అంటే కర్మకారకుడు కదా ఆయన. నువ్వు ఎంత పని చేయి, ఆ పని అంతటికి ఆయన సపోర్ట్ చేస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మా వాడు పని చేస్తున్నాడు, వాడికి మనం సపోర్ట్ చేయాలి అని వాడికి గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. శని అందరూ నెగిటివ్ ప్లానెట్ అని అనుకుంటారు, కానీ అది చాలా నీ కర్మని సూచించేటటువంటి గ్రహము. నువ్వు ఎంత గొప్పగా పనిచేస్తే అంత. నెగిటివ్ టైంలో శని బాగాలేదు, ఆ టైంలో ఏమవుతుంది, వీడి కర్మ చేయడు, వీడికి బద్ధకం వస్తుంది. అందుకని ఆయన నెగిటివ్ని ఇస్తాడు. నువ్వు ఆ టైంలో కూడా ఉత్సాహంగా పనిచేసావనుకో, అప్పుడు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ శనిదేవుడు 6వ ఇంట మంచి ఫలితాలని, తిరుగులేని విజయాల్ని ఇస్తున్నారు. శ్రేష్టమైన ఫలితాలని చవి చూస్తారు. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతువు, ఒక రాశిలో ఈ రాహుకేతులు అనేటటువంటి ఛాయాగ్రహాలు 18 నెలలు ఉంటాయి. కాబట్టి గత కొంతకాలంగా ఈ రాహువు కేతువు, మనకి రాహువేమో కుంభంలో, కేతువేమో సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తులారాశికి లాభస్థానం అవుతోంది, విశేషంగా ఉంది. తర్వాత జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. జూన్ 2 వరకు గురువు 9వ ఇంట్లో ఉండడం వల్ల, భాగ్యస్థానం అవడం వల్ల దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉన్నత విద్యకు ఆస్కారం ఉంది, అంటే ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు విద్యార్థులు, వాళ్ళందరికీ అనుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఏకాగ్రతతో పనిచేయడం చాలా అవసరము. ఎప్పటి నుంచి? ఈ జూన్ 2 తర్వాత ఏకాగ్రత అవసరం. అలాగే ఆధ్యాత్మిక మార్గాల ద్వారా, ఊహించని మార్గాలు ద్వారా లాభాలు వస్తాయి. అదేవిధంగా ప్రశాంతత లభిస్తుంది, దైవబలం రక్షిస్తుంది. రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల సంతాన విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 5వం అంటే ఆలోచన స్థానం. ఈ ఆలోచనలో మనకి రాహు ఉన్నాడు, ఛాయాగ్రహం ఉంది. ఆలోచన చేస్తూ ఉంటాం అన్నీ, మనం గొప్ప గొప్ప ఊహలు, తర్వాత లక్ష్యాలు అదంతా వేస్తూ ఉంటాం, స్ట్రాటజీస్ అన్నీ చేస్తూ ఉంటాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రాహు అనేవాడు ఏం చేస్తాడంటే సంతృప్తి ఇచ్చేస్తాడు. అయిపోయిందిలే, వాడు కలగన్నాడు, అయిపోయింది, సంతృప్తి చెందాడు, అంతే. దాన్ని నిజంగా మనం అనుభవించాలి అంటే మనం దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. 5వ రాహు ఇచ్చేటటువంటి ఇబ్బంది అది. కాబట్టి ఆలోచనలు మారకుండా జాగ్రత్తగా స్థిరాలోచనతో ముందుకు వెళ్ళాలి. అక్టోబర్ తర్వాత గురువు మళ్ళీ లాభంలోకి రావడం వల్ల సంవత్సర అంతము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి.
కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. ఎంత శ్రమ చేస్తే దానికి అంత రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి శ్రమ కొద్దిగా చేస్తే దానికి 2x రిజల్ట్ వస్తుందన్నమాట. ఓకే. అదేవిధంగా సామర్థ్యాన్ని బట్టి అదృష్ట యోగం ఉంటుంది. ఈ సంవత్సరము జూన్ 2 తర్వాత గురుధ్యాన శ్లోకం చదువుకోవడం, అలాగే సంవత్సరం పూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సూపర్ సూపర్. అయితే తులారాశికి కన్యా రాశికి అదిరిపోయింది కదా ఈ సంవత్సరం. ఎక్సలెంట్. తులాకైతే ఇంకా ఎక్సలెంట్గా. అవును, అఖండ 2 అని